హలో అందరికీ, ఈరోజు మనం పెసరపప్పు సొరకాయ చేసుకుందాము. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే పప్పు ఇది. అద్దిరిపోయే పప్పు ఈ విధంగా చూద్దాం రండి. ఫస్ట్ చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని ఆవాలు అలానే మెంతులు మనం వేసుకోవాలి. ఆవాలు మెంతులు కొంచెం క్రాకలు అవ్వగానే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలానే కరివేపాకు. పచ్చిమిరపకాయలు మాత్రం మనకి కారంకి ఎంత కావాలనో అంత ఎర్రకారం వేయమండి. ఉత్త పచ్చిమిరపకాయలే కాబట్టి పచ్చిమిరపకాయల కారం తగ్గట్టు వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఒక్క నిమిషం పాటు వేస్తే ఆహా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న సొరకాయ వేసుకొని దాంట్లో తగినంత పసుపు వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ పసుపు ఈ మసాలాలు మనం వేసిన పోపు అంతా సొరకాయ ముక్కలకి పట్టేటట్టు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము పెసరపప్పుని కడిగి చిల్లుల జాలీలో వేసి ఉంచాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఆ పెసరపప్పు చిల్లుల జాలీలో వేసాం కదా, అది దాంట్లో వేసేసుకుందాం. చూసారు కదా, వేసేసుకొని మంచిగా దూరగా మనం ఏంటంటే ఈ పెసరపప్పు సొరకాయలు అంతా దూరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడేనండి ఈ పప్పు టేస్ట్ బయటకు వచ్చేది. మంచిగా చూసారు కదా, ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకొని వెన్నీళ్ళు పోసుకోవాలి, లేదు అంటే చన్నీళ్ళు కూడా పోసుకోవచ్చు. చన్నీళ్ళు పోసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, లేకపోతే ఫాస్ట్గా అయిపోతుంది. మనము చన్నీళ్ళు పోసినందుకు కుక్కర్ మూత పెట్టలేదండి నేను. అవి బాగా బాయిల్ వచ్చేంత వరకు మూత పెట్టకూడదు. మీరు వేడినీళ్ళు పోసారనుకోండి ఇమీడియట్గా మనము మూత పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ ఒక్కసారి సర్దేసుకొని దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదండి, లాస్ట్కి వేస్తాము. నా దగ్గర ఉండే చింతపండు వాడతలేను, మామిడికాయ ముక్కలండి లాస్ట్ ఇయర్వి. అవి ఒక 4-5 చాలా పుల్లగా ఉన్నాయి, ఒక 4-5 ముక్కలు దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బాయిల్ అయినాయి కదా నీళ్ళు, మరి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని విజిల్ ఇచ్చుకుంటే 2 అయితే సరిపోతుంది, లేదు అంటే 3 అండి. విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, విజిల్స్ వచ్చినాయి. ఆఫ్ చేసేసుకొని మనము ఆవిరిపోయేంత వరకు ఉంచి కలిపామనుకోండి ఆహా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇంకా మనం ఉప్పు వేయనందుకు మంచి ఇట్లా అరోమా బాగా తెలియట్లేదు. ఉప్పు వేసామంటే టక్కని అరోమా తెలిసిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు కుతుకుతో ఉడికిపోతుంది, మంచిగా ఉంది. ఇప్పుడు పప్పు వేసి ఒక నిమిషం